నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి సీతమ్మ? రేపటి నుంచి నీతో పాటు ఆది కూడా ఆఫీస్కి వస్తాడు. నీకేమైనా అభ్యంతరం అమ్మా? నేనే సీతమ్మని అడగమన్నానని పవిత్ర అపార్థం చేసుకుంటుందేమో. చెప్పు పవిత్ర. చూడు పవిత్ర, రామాయణాన్ని రాముడి కోణంలో చూస్తే కడుపుతో ఉన్న సీతమ్మ తల్లిని అడవికి పంపించడం మహారాజు ధర్మంగా కనిపిస్తుంది. అదే సీతాదేవి కోణంలో చూస్తే భర్తగా రాముడు అన్యాయం చేశాడు అనిపిస్తుంది. అలాగే జరిగిన దాంట్లో అసలు కారణం ఆది మనసుకి పైన తలరాత రాసిన వాడికి తప్ప ఎవరికీ తెలీదు. అందుకే చక్రవర్తి అన్నయ్య వాణ్ణి దోషిలా చూస్తున్నాడు. నువ్వు నేరస్తుల్లా దూరం పెడుతున్నావు. నీ బాధ నీకుంది, అన్నయ్య కోపం అన్నయ్యకుంది. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. మీ కోపాన్ని బాధని ఆది అర్థం చేసుకోగలడు కూడా. కానీ వాసుకి విక్రమ్ వాళ్ళు కూడా వాణ్ణి చిన్న చూపు చూస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. ఆది విషయంలో వాళ్ళ ప్రవర్తన చూసి నాకు రక్తం ఉడుకుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వాడెలా తట్టుకోగలడు పవిత్ర? అందుకే ఆది ఆఫీస్కి వస్తే ఈ ఈటెల్ లాంటి వాళ్ళ మాటలు వాడికి తప్పుతాయి కదా. అందుకే నేను అడుగుతున్నాను, ఏమంటావు పవిత్ర?